అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. మనకి మిక్స్డ్ హెయిర్ ప్యాక్ ఒక పెద్ద ఆర్డర్ వచ్చిందండి. ఇది మనకి ఎవ్రీ మంత్ రీసెల్లర్ ఒకరు మన దగ్గర తీసుకొని వాళ్ళు రీసేల్ చేసుకుంటారు. చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ బట్ కుదరటం లేదు. సో ఈ రోజు మీ అందరికీ కూడా అసలు మిక్స్డ్ హెయిర్ ప్యాక్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ చేస్తాము, ఇవన్నీ మీకు ఒకసారి చూపించాలన్న ఉద్దేశంతో ఈరోజు బిజీగా ఉన్నా కూడా వీడియో చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యానండి. సో మనం మిక్స్డ్ హెయిర్ ప్యాక్లో 19 హెర్బల్స్ యూజ్ చేస్తామండి. సో ఈ 19 హెర్బల్స్ ఆమ్లా, బ్రింగరా, శీకాకాయ, నీమ్, తులసి, మేతి, హైబిస్కస్, సో ఇవన్నీ యూజ్ చేయడం వల్లే మనకు ఆ మిక్స్డ్ హెయిర్ ప్యాక్ అనేది చాలా హెల్తీగా, అంటే యూజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. హెయిర్ హెల్తీగా ఉండడం, హెయిర్ ఫాల్ రిడ్యూస్ అవ్వడం, వితౌట్ ఎనీ కండిషనర్ కూడా చాలా సిల్కీగా, షైనీగా, హెల్తీగా ఉంటుంది. అండ్ అసలు మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అసలు ఎలా కలెక్ట్ చేస్తాము, ఎలా ఉంటుంది, ఒకసారి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. ఇది ఇప్పుడే గ్రైండింగ్ వేపించామండి. గ్రైండింగ్ వేపించిన తర్వాత కొంచెం వేడిగా ఉంటుంది కదా మెటీరియల్ అనేది, సో మళ్ళీ మనకి ఆవిరి ఫామ్ అవుతుంది. అందుకని చెప్పి అన్నీ ఓపెన్ చేసి హెన్న, బ్రింగరాజ్, బ్రెమ్మి, మేతి, ఆమ్లా, కదిర, నింబ, వట్టి వేర్లు, జటమాన్సి, నీకు, హైబిస్కస్ ఫ్లవర్, హైబిస్కస్ లీఫ్, ఎస్టి మధు, ములేతి, హరితక్కి, బిల్వమజ్జ, గంధకర్చూరాలు, మెంథాల్, సో ఈ 19 హెర్బల్స్ యూజ్ చేసి మనం ప్రిపేర్ చేస్తామండి. దీనివల్లే మనకి హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. సో లెమన్ పీల్ అనేది మన హెయిర్ కి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది హెల్తీగా ఉంచడానికి. అలాగే ఇదిగోండి బ్రింగరాజ్ పౌడర్, గుంటగరగరాకు. గుంటగరగరాకు తెలుసు కదా మీకు, హెయిర్ని నల్లగా ఉంచడానికి బాగా యూజ్ అవుతుంది అని చెప్పి మనకి చిన్నప్పటి నుంచి తెలుసు గుంటగరగరాకు గురించి. ఇది మనకి కంటికి కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట, కాటుకలాగా యూజ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు మెడిసిన్స్లో. అండ్ ఇది గుంటగరగరాకుని రెగ్యులర్గా యూజ్ చేస్తే మీకు గ్రే హెయిర్ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది, హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుందండి. అండ్ ఇంకొకటి రూట్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ మీ అందరూ ఒకటి గమనిస్తూ ఉంటే, మీరు నా హెయిర్ గురించి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు చాలామంది. నా హెయిర్ ఇంత హెల్తీగా ఉంది అంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ హెయిర్ ప్యాకే. ఇప్పుడు 19 హెర్బల్స్ ఇంగ్రీడియంట్స్ కూడా దీంట్లో మిషన్లో వేసి ఇప్పుడు మిక్సింగ్ అనేది చేస్తామండి. అండ్ ఇది వరకు మేము హ్యాండ్స్తోనే మిక్స్ చేసేవాళ్ళం. ఇది చాలా, అంటే ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా ఘాటుగా ఉంటుందన్నమాట. ఆ మిక్స్ చేసినప్పుడు మనం మాస్క్ పెట్టుకున్నా సరే ఆ ఘాట్ అనేది మన ముక్కులోకి వెళ్తూ ఉంటుంది. కఫం అంతా బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంచెం మిషన్ అనేది కొన్న తర్వాత కొంచెం మనకి శ్రమ అనేది తగ్గిందనమాట. యాక్చువల్గా అందరూ హెయిర్ ప్యాక్ అంటే వాటర్, కర్డ్, లెమన్, ఇలా బీట్రూట్, ఇలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. బట్ సొరకాయతో కనుక హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే చాలా హెల్తీగా అండ్ వితౌట్ ఎనీ కండిషనర్ చాలా సిల్కీగా, స్మూత్గా ఉంటుందండి. మళ్ళీ వేస్ట్ అయిపోయి పక్కన పెట్టేసి, యాక్చువల్గా ఇదిగో ఇలా జ్యూస్ వచ్చేస్తుంది కదా, మొత్తం దాన్ని ఫిల్టర్ చేసేసుకోండి. సో ఓన్లీ మనకి వాటర్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, నేను హెయిర్ ప్యాక్ ఏంటంటే మనం రెగ్యులర్గా పెట్టుకుంటాను కాబట్టి ఇలా డబ్బాలో మెయింటైన్ చేస్తున్నాను. సో హెయిర్ ప్యాక్ రెడీ. చూడండి, ఇట్లా స్మూత్గా కొంచెం కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.